ఆర్సీబీ పేస్ బౌలర్ యష్ దయాల్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో అరెస్టును అలహాబాద్ హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసులో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు యష్ దయాల్కు మధ్యంతర రక్షణ కల్పించింది. జూలై 6న ఘజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో యష్ దయాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను యష్ దయాల్ 5 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించింది. దీంతో సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు పిటిషనర్ వాదనలపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా 5 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు మోసం జరిగిందని పిటిషనర్ చేసిన వాదనను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎవరైనా ఒకరోజు మోసపోతారు, 2 రోజులు మోసపోతారని, అలా కాకుండా 5 ఏళ్ల పాటు ప్రతిరోజు మోసపోతూనే ఉంటారా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పిటిషనర్ తరపున లాయర్ను ప్రశ్నించింది. 5 ఏళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని, అటువంటి సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం పెట్టుకున్నారని అనడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలి స్పందన అవసరమని కూడా కోర్టు అభిప్రాయపడింది. కోర్టు బాధితురాలికి నోటీసులు జారీ చేసి ఆమె నుంచి వివరణ కోరింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది. ప్రస్తుతానికి యష్ దయాల్ అరెస్టుపై కోర్టు స్టే విధించడంతో అతనికి తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసు భవిష్యత్తులో యష్ దయాల్ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది.